సార్ చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా వార్తల్లో చర్చ జరుగుతుంది, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు అంటున్నారు. సో మీరు ఇప్పుడున్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఎలా ఉంది ఈ చర్చలు అనేవి జరుగుతున్నాయి, లోటు బడ్జెట్ లో ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ చేసుకోండి అంటున్నారు. సో దీనిపైన మీ యొక్క వివరణ. మందులు బాగానే ఇచ్చారు. ఓకే, మీరు అసలు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? గుండె జబ్బు. ఓకే, ఆ మందులు ఇచ్చారు. కాదు, ఆరోగ్యశ్రీ తరపు నుంచి మీకు ఏమి లబ్ధి చేకూరింది? మందులు వాడితే బాగా ఉంటుంది. ఆపరేషన్ చేయించుకున్నారు ఆరోగ్యశ్రీలోనే? ఓకే, మందులు ఎత్తుకెళ్తే బాగానప్పుడు 2 రోజులు ఉంటాయి ఇక్కడికి. ఓకే, ఎప్పుడు మాదిరిగానే ఇచ్చారు. రెండోసారి ఎత్తుకెళ్తాం. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చినాక అటు వరకే 5-6 సంవత్సరాలు బట్టి ఎత్తుకెళ్తాం. ఈ ప్రభుత్వం రెండోసారి ఇప్పుడు. ఓకే, మరి ఉమ్మడి కూటమి ప్రకారం చూసుకుంటే నిధులు కొంచెం తక్కువ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ నడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? మనకి ఏం తెలుసు, మందులు ఎప్పుడు మాదిరిగానే ఇచ్చారు. ఓకే, బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉంది ఏపీ వ్యాప్తంగా. మరి ఆరోగ్యశ్రీ గురించి గత 2 రోజులుగా వార్తల్లో చర్చలు జరుగుతున్నాయి. ఏంటంటే బడ్జెట్లు ఏదైతే కేటాయింపులు ఉన్నాయో పాత బిల్లులు బకాయిలు ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నామని బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు చెప్పారు. ఇవాళ ఇవన్నీ మొత్తం మాటలంటే చేతులు ఎత్తేసారు. ఇక అంతే, ఏం లేదు. చేతులు ఎత్తేస్తే వాళ్ళు ఇవ్వకుంటారు, ఏం చేస్తారు? ఇవన్నీ మనం ఇయ్యం. మంగళం వాగ్దానాలు చేశారు. ఓకే, వాగ్దానాలే కానీ ఇస్తే పింఛన్ ఇస్తారు, లేకపోతే అవి కూడా కొన్ని అవజేస్తారు. ఓకే, మరి నిన్న 1వ తారీఖు పెన్షన్ అందిందంటారా? అందింది. మరి కొత్త ప్రభుత్వంలో ఏదైతే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లోని రిజిస్టర్ చేసుకోండి, అందులో 5 లక్షల వరకు లిమిట్ ఉంది. మేము 25 లక్షలు చేశాంగా, మీరు 5-10 అంటున్నారు. అది సాధ్యం కాదు. ఓకే బాబాయ్, మరి చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళకి మరి వైద్యం అనేది ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న విషయం. మరి ఈ అంశాలు చూసుకుంటే ఇప్పటికిప్పుడు అంటే 50 రోజుల పైచిలకు పాలనే అయింది ఉమ్మడి కూటమి వచ్చి. మరి ఇవన్నీ సరిదిద్దుతారంటారా? సరిదిద్దరు. ఓకే, సరిదిద్దరు. ఇవన్నీ కూడా ఎగరకట్టడానికే మూలం. మరి ఫైనల్ గా ఒక్క మాటలో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు పాలన? ఎలా ఉంటే అందరికీ ఓదార్చుకొని ఒకటి కాకపోయినా ఒకటాన్ని ఇచ్చుకుంటుంటే లైన్ నడుస్తుంది. ఓకే, నువ్వు ఉమ్మడి పొత్తుగా రాజధాని ఆడగట్టాలంటే ఉమ్మడి పొత్తుగా ఉంది. ఉమ్మడి పొత్తు మరి ఆడి పొలం తీసుకుంటే ఆడేమంటాడు, ఈ పొలం తీసుకుంటే ఈడేమంటాడు, ఈ చర్చల మీద ఉంది. ఓకే, మరి ఉద్యోగస్తుల్ని డబ్బులు అడుగుతున్నాడు. వాళ్ళు ఈయన అంటున్నారు, ముందు ఏం చేసావు ఉద్యోగస్తులు 1 నెల జీతం అన్నారు, ఏం చేసామంటున్నారు. అది మరి చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటారు? వెసులుబాటు ఉందంటారా? వెసులుబాటు ఉందంటారా? అంటే ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో అన్నా మెరుగుపడిద్ది అంటారా? ఎప్పుడో వచ్చినప్పుడు చేస్తారు. చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఒక పక్క చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి గత 2 రోజులుగా వార్తా ప్రసారాల్లో కానివ్వండి, పత్రికల్లో గురించి చర్చ జరుగుతుంది. నిధులు లోటు బడ్జెట్ వల్ల, రెండోది పాత బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ సక్రమంగా సాగించలేకపోతున్నాము, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ చేసుకోండి అంటున్నారు. సో దీని గురించి వివరణ. నమస్తే అండి, నా పేరు సాయినాథ్, మాది విజయవాడ. నేను టీవీలో చూశాను, గుంటూరు ఎంపీ గారు మాట్లాడడం బాగుంది. అది అమల్లోకి రావాలండి. సార్ చెప్పింది బాగుంది. వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ వరకు వస్తున్నారంటే అంతకుముందు లేదు ఈ రష్. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో గత ప్రభుత్వం అది నిధులు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల జరుగుతుంది. ఇక్కడ రష్ పెరిగింది. నేను ఆల్రెడీ వస్తున్నాను ట్రీట్మెంట్కి. అది త్వరగా అమల్లోకి వచ్చి దానికి కూడా పబ్లిసిటీ ఉండాలండి. ఇప్పుడు ఒక ఎంపీ గారు చేయటం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో బాగా వెళ్ళాలి. సోషల్ మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ. ఈ వార్త కూడా నాకు సోషల్ మీడియా ద్వారా నాకు తెలిసింది, సంతోషం. అది కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చి పథకాలు పెట్టినా ప్రజల్లోకి వెళ్ళట్లా. ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి. ఇవాళ గుంటూరు ఎంపీ గారు చెప్పేదాకా మాకే తెలియలా. మరి ఇట్లాంటి ఎన్ని పథకాలు ఉన్నాయి? ప్రతి ప్రజాప్రతినిధి కూడా అది ప్రచారం చేయాలి. గుంటూరు ఎంపీ గారికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంటానండి. సార్, మరి ఒక పక్క చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ఏదైతే ఉందో 300 కోట్లు, ఒక 10% వరకే వర్కౌట్ అవుతుంది. ఇక్కడేమో 3000 కోట్లు. గత ప్రభుత్వం చూసుకుంటే ఏమంటుందంటే, మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, మేము 3500 కోట్ల వరకు పెట్టాము, రెండోది 25 లక్షల వరకు లిమిట్ ఉందంటున్నారు ఆరోగ్యశ్రీకి సంబంధించి. అందులోనేమో 5 లక్షలే. అసలు ఆ పథకాల గురించి చాలా మందికి అవగాహనే ఉండదు అంటున్నారు. సో ఆ ప్రాసెస్కి వెళ్ళడం కూడా చాలా కష్టతరంతో కూడింది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మాకు సంపూర్ణమైన నమ్మకం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప, దేశంలోనే ప్రపంచంలోనే అది గొప్ప నాయకులు. ఆయన తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, సంపద సృష్టించగలుగుతారు.
అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారు వెళ్ళి ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగినా కూడా ఆ కెపాసిటీ ఉంది ఇద్దరికి, బాబు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎటువంటి సమస్యనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని నిధులు కావాలన్నా తీసుకొచ్చే ఇద్దరు నాయకులు ఉన్నారు. అలాగే బీజేపీ వారు కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో వాళ్ళు ఎంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే కొంత వ్యవధి ఇవ్వండి, మొత్తం ఒక రూట్ మ్యాప్ కానివ్వండి, మిగతా అంశాలైనా కానీ అన్నిటికీ ఒక కొలికి వస్తుంది అంటున్నారు. సో ఇవ్వచ్చు అంటారా కొంత సమయం? ఇవ్వాలండి, సమయం ఇవ్వాలి. వాస్తవం ఏంటంటే అందరికీ తెలుసు ఇప్పుడు నిధులు లేవు. ఇప్పుడు నేను ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. చాలా బాగుంది అసలు, నేను చెప్తున్నా కదా. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఎవరో నాకు తెలియదు, సింగిల్గా వచ్చాను. చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు డాక్టర్స్ కానీ కింద ఉన్న స్టాఫ్ కానీ. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఈ విధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నారంటే చాలా మంది అసలు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళరు. అది ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు అందరూ నిజాయితీగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ధైర్యంగా ఎవరైనా ప్రస్తుతానికి మాత్రం మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లింక్ అయ్యేంత వరకు మీరు ధైర్యంగా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోండి. సార్ చూసుకున్నట్లయితే ఉమ్మడి కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత 2 రోజులుగా చర్చలో ఏం జరుగుతుందంటే వార్తల్లో కానివ్వండి, వార్తల పత్రికల్లో కూడా ఈ ఆరోగ్య శాఖకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాని గురించి కొంత వెసులుబాటు లేదు. పథకాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన ఈ అప్పుల వల్ల మేము ఇప్పుడు ఫండ్స్ అనేది రిలీజ్ చేయలేకపోతున్నాం అంటున్నారు. ఎలా ఉంటే బాగుంటది అంటారు? పేదవాళ్ళే కదండి వచ్చేది, పేదవాళ్ళే వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్కి. ఉన్నవాళ్ళు ఎవరు రారు కదా. తిండి కొంచెం శుభ్రంగా చూసుకుంటే చాలు. టాబ్లెట్లు కూడా సరిగా పట్టించుకోవట్లేదు ప్రజలు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్యూలో నిలబడాల్సి వస్తుంది. అది కొంచెం పట్టించుకుంటే, ఎవరన్నా పట్టించుకుంటే కొంచెం స్పీడ్గా అవుద్ది. వాడి గురించి ఎందుకండి పాపం అడుగుతున్నారు, ఏం పని పాటలు. ఓకే, సో మరి ఈ ఆరోగ్య సేవలకు సంబంధించి ఎక్కడ నిరంతరాయంగా కొనసాగాలి అంటే ఎక్కడ కూడా ఆడుకోకుండా ఎలా ఉంటే బాగుంటది అంటారు? చూసుకోవాలి, పట్టించుకోవాలి. జనాలను పేదవాళ్ళని పట్టించుకుంటే బాగుంటుంది. ముందు చేశారు, మధ్యలో డబ్బులు ఇవ్వక ఆగిపోయింది అది. ఓకే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినాక ఏం చేస్తారు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.